నమస్కారాలు. మరియు నాతోటి విద్యార్థులకు ముందు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు ఊర్వశి. ఈ రోజు మనం ఎంతో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం లభించినప్పటికీ మనకి సొంత రాజ్యాంగం లేదు. ఆ రాజ్యాంగం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక అక్షరశుద్ధ కమిటీని ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అప్పటికి జనవరి 26, 1950న భారతదేశ రాజ్యాంగం మొత్తం అమల్లోనికి వచ్చింది. మన రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం వల్ల మనము ఎంత హాయిగా బతుకుతున్నామంటే దానికి కారణం ఎవరంటే మన దేశ సైనికులు మరియు మన దేశ ధీరులు అయినా వారి వల్లే మనం ఎంత హాయిగా స్వేచ్ఛగా జీవిస్తున్నాం. అందుకు వారు మనకు ఎంత కృషి చేసి మనకి స్వాతంత్రం ఇచ్చారు. మనకి స్వాతంత్రం లభించిందని గర్వపడకూడదు. ఆ స్వాతంత్రం ఇచ్చారంటే బానిసల కింద మనం బానిసలమైతే కాదు, మనము సొంతగా స్వాతంత్రం చేయాలి. ఇదే వారు మనకి నమ్మకంగా ఇచ్చిన స్వాతంత్రం మనకి అందించారు. అయినప్పటికీ నేటికి మన దేశంలో పేదరికం, అవినీతి, నిరుద్యోగులు, మహిళా భద్రత, రైతుల అన్యాయాలు ఎంతో జరుగుతున్నాయి. వాటన్నిటి అధిగమించడానికి మనం ఎంతో పోరాడాలి. అందుకు మనం పెద్దలు అంటారు కదా, నేటి బాలలే రేపటి పౌరులు. ఈ రోజు మనం చిన్న పిల్లలుగానే ఉంటాం, రేపు ఎంత ఎదుగుతామో మనకు తెలియదు. మన ప్రపంచమే మన చేతుల్లో ఉందనుకుంటూ మన జీవితం మనం ఎలా చక్కదిద్దుకుంటే అలా అవుతుంది. కాబట్టి మన జీవితం మంచిగా చక్కదిద్దుకుంటే మనం ఎంతో గొప్ప స్థాయికి చేరుకుంటాం అని మన పెద్దలు అంటారు కదా. అందుకే మనం ఈ రోజు చిన్న పిల్లమని అనుకోకూడదు, రేపు గొప్ప స్థాయికి చేరదామని అనుకుంటాం. చదువు వలన మనకి విజ్ఞానం కలుగుతుంది. ఆ చదివే మనం మంచిగా చదివితే మనం ఎంత గొప్ప స్థాయికి ఎదుగుతామో